సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 మూడు సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇద్దరు బిల్లారంగల ఆటోలలో సందు సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడదామో అని. ముఖ్యమంత్రి నిన్న దిగజారిపోయి దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి తీరు, ఆ ముఖ్యమంత్రి మర్చిపోయినట్టున్నాడు. ముఖ్యమంత్రి గారు ఒక విషయం మర్చిపోయినట్టున్నాడు. ముఖ్యమంత్రి ఏంటంటే ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి అని మర్చిపోయినట్టున్నాడు. ముఖ్యమంత్రి గారు ఆయననే హోంమంత్రి అని మర్చిపోయినట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు, 2 ఏళ్ల నుంచి చెత్త తీస్తలేరు ఇక్కడ అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంతకుముందు కేటీఆరే కదా మంత్రి అని. అయ్యా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు చాలా చెత్తను సాఫ్ చేసినాం, చెత్తంతా తీసేసినాం. మా అప్పుడు చెత్త లేకుండే, చెత్త పనులు జరగకుండా ఉంటుండే. ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరం మురికి నగరంగా మారిపోయింది, చెత్తకు నిలయంగా మారిపోయింది. మీరే మున్సిపల్ శాఖ మంత్రి, 2 ఏళ్ల నుంచి మీరే మున్సిపల్ శాఖ మంత్రి. గడ్డి వీకుతున్నావు అని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిని. గుడ్డి కూరాల పళ్ళు తోముతున్నావు అని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. నువ్వే కదా అంతా, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు. 2 ఏళ్ల నుంచి చెత్త ఎత్తకపోతే, చెత్త తీయకపోతే, సివరేజ్ ట్రీట్మెంట్ జరగకపోతే, డ్రైనేజ్ లైన్ సక్రమంగా ఆ పనులు సాగకపోతే, నాలాల పొడికలు తీయకపోతే, హైదరాబాద్ మురికి కూపంగా మారిపోతే దానికి బాధ్యత ఎవరిది? మున్సిపల్ శాఖ మంత్రిగా నీది కాదా? అడుగుతా ఉన్నా నేను. మా కేటీఆర్ గారిని అంటావు, ఏమన్నా అర్థం ఉందా? అదేవిధంగా హోంశాఖ మంత్రి ఆయననే. పట్టపగలు మానభంగాలు, రేపులు, దోపిడీలు, చైన్ స్నాచింగ్లు, డీసీపీ మీద హత్య ప్రయత్నము, స్వయంగా డీసీపీ కాల్పులు జరిపిండు. డీసీపీ పోయి దావకల్లో వండుకుంటే డీసీ గారు పోయి పరామర్శించి వచ్చిండు. ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు? నువ్వే కదా హోంమంత్రి. లా అండ్ ఆర్డర్ ఎట్లుంది వల్ల? ఉందా లా అండ్ ఆర్డర్ హైదరాబాద్లో? ఏం జరుగుతూ ఉంది? ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి? ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళట ఎక్కడనో, ఏది మణికొండ ఏరియాలో ఒక మాజీ మంత్రి తమ్ముడు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి తమ్ముడో అన్నను ఎవరో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిండట. ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? నువ్వే హోంమంత్రివి, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రివి. ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? మళ్ళీ ఉల్టా చోర్ కొత్త వాళ్ళకో డాంటే అన్నట్టుగా మా కేటీఆర్ గారిని విమర్శిస్తారు. అంటే ముఖ్యమంత్రి గారి మాటలు నిన్న కానీ అంతకుముందు వరుసగా 2-3 రోజులు జరిగిన రోడ్ షోలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే స్పష్టంగా ఓటమి భయం ముఖ్యమంత్రి మాటల్లో కనబడతా ఉంది. ఓటమి భయం ముఖ్యమంత్రి మాటల్లో, ముఖ్యమంత్రి చేతల్లో, ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయనకు చాలా కోపం వస్తుంది, అసహనంతో మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. మా కేటీఆర్ గారేమో మీరు చెప్పిన 6 గ్యారంటీలు, మీరు చెప్పిన 420 హామీలు, మీరు చెప్పిన డిక్లరేషన్లు, హైదరాబాద్ను మీరు హైడ్రా పెట్టి ఎట్లా సర్వనాశనం చేసి పేదల ఇండ్లు కూలగొట్టిర్రు, మంచినీళ్ళ సప్లై సంగతి ఏంది, కరెంటు సంగతి ఏంది, లా అండ్ ఆర్డర్ సంగతి ఏంది, మౌలిక వసతుల కల్పన సంగతి ఏంది, మా హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు మీరు వచ్చి 2 నెలల్లో ఎట్లా నాశనం చేస్తున్నారని ప్రజలకు మంచిగా మా కేటీఆర్ గారు వివరిస్తున్నారు. మీరేమో మొత్తం తిట్ల దండకం, తిట్ల పురాణం, తిట్టుడే తిట్టుడు. అసలు ఇప్పటి వరకు చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి అయితే ప్రచారానికి రాకుండా ఉన్నాడు, లేదంటే ఒక్కసారి వచ్చిపోయాడు. నీలాగా వారం రోజుల పాటు ప్రచారం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఎవరు చూడలే. అంటే నువ్వు వారం రోజుల పాటు ప్రచారం పెట్టుకుంటున్నావు అంటేనే మొత్తం నీ మంత్రులంతా చేవెళ్లలో గంత పెద్ద యాక్సిడెంట్ అయితే అక్కడికి పోరు నీ మంత్రులు. నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయి, అకాల వర్షాలు పడితే ఏదో ఇట్లా చుట్టం సూపు లెక్క పోయేస్తారు, వచ్చి జూబ్లీ హిల్స్ని అడ్డ పెడతారు. వరి కోతలు అయిపోయినాయి, ఇప్పుడు వడ్ల కొనుగోలు స్టార్ట్ చేయాలి. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయరు. ఏ మంత్రికి, ఏ ఎమ్మెల్యేకు, నీకు ముఖ్యమంత్రికి పట్టింపు లేదు, కనీసం సమీక్ష చేయరు. అందరు వచ్చి మొత్తం జూబ్లీ హిల్స్లో మీ దండుపాల్యం మూట అంత వచ్చి అడ్డా పెట్టి ఎట్లనే చేసి కుక్కర్లు వంచైనా, ఫ్రిడ్జులు వంచైనా, ఓటుకు 5,000 ఇచ్చైనా
గెలవాలనే ప్రయత్నం. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, ఇది రియాజ్ది కదా, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.